హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ ఐటమ్ పాల ముంజలు ఇలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఫేమస్ ఐటమ్ అన్నమాట. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పెద్ద కప్పు పాలు తీసుకోండి, బెల్లం తురుము, శనగపప్పు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకోండి, 3 ఇలాచీలు తీసుకోండి. ముందుగా మనం కుక్కర్లో ఈ పప్పుని మెత్తగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని 1 కప్పు పప్పుకి 2 కప్పులు కానీ 3 కప్పులు నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత వేరే బౌల్లోకి ఈ పప్పునంతా కూడా తీసుకొని మనం ఈ బెల్లం తురుమును కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనకి బెల్లం తురుము ఒక పెద్ద కప్పు శనగపప్పుకి అదే కప్పుతో మనం కొద్దిగా బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే ఇలాచీలు కూడా దీంట్లో వేసి ఈ మిశ్రమానికి అంతా కూడా ఇలాచీలు కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇది గట్టి పడుతుంది. ఈ విధంగా మనకి ఈ శనగపప్పు మిశ్రమం గట్టిపడిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఈలోపు మరొక బౌల్ తీసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో చిక్కటి పాలని ఒక పెద్ద కప్పు పాలను తీసుకోండి. మీగడ రాకుండా ఇలా ఈ పాలన్నిటిని కూడా కొద్దిగా వేడి చేసుకోండి. ఇది మనకి పాలు మరగాలి. వేడి చేసుకున్న పాలనే ఇందులో వేసుకుంటున్నాం మనం. ఈ విధంగా మనకి ఈ పాలు వేడెక్కిన తర్వాత దీంట్లో ఉప్మా రవ్వని మనకి ఉప్మా బ్యాటర్ లాగా వచ్చేలాగా మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఇది మనకి మెత్తగా ఉడికేలాగా మరికొంత వాటర్ వేసుకొనైనా మనం దీన్ని ఉడికించుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా మనకి ఉండలు కట్టకుండా దీన్ని మనకి ఇది దగ్గర పడేలాగా మనం ఇలా ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోండి. ఇది మనకి దగ్గర పడుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వాటర్ చేతికి అద్దుకొని మనం ఈ పెద్ద పెద్ద లడ్డూలాగా దీన్ని మనకి ఈ ఉప్మాని ఈ విధంగా చేసుకొని దీంట్లో శనగపప్పుని స్టఫ్ చేసి దీన్ని మొత్తం కూడా ఈ మిశ్రమంతో మూసివేసి ఈ విధంగా మనం లడ్డూలాగా వీటిని చుట్టుకోవాలి. పూర్ణాలాగే మనకి ఇవి సేమ్ పూర్ణాల షేప్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని కూడా మూసివేయండి. మనం ఈ బొంబాయి రవ్వతో చేసిన ఈ పాలతో ఉడికించుకున్న మిశ్రమాన్ని దాంట్లో మనం ఇది శనగపప్పుని లడ్డూని స్టఫ్ చేసుకొని ఇలా అన్నిటిని కూడా మరొకటి కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా మనం ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఈ శనగపిండి స్టఫ్ చేసుకొని ఇలా మొత్తం కూడా ఒక లడ్డూలాగా మనం మొత్తం కూడా మూసివేసేసి ఈ శనగపప్పు మిశ్రమం ఎక్కడ బయట కనిపించకుండా మొత్తం మూసివేయాలి. ఈ విధంగా మనం లడ్డూలాగా అన్నిటిని కూడా పూర్ణాల షేప్లో చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా మనం తయారు చేసుకొని రెడీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఈ పాల ముంజల్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మాడకుండా మనకి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయన్నమాట. ఈ విధంగా మనకి చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ పాల ముంజలు రెడీ అయినట్టే. వీటిని పాల ముంజలు ఎందుకంటారంటే పాలల్లో మనం బొంబాయి రవ్వని ఉడికించుకొని ఈ పూర్ణాల షేప్లో ఈ పాల ముంజని రెడీ చేసుకుంటాం కాబట్టి వీటికి పాల ముంజలని పేరు వచ్చింది. ఇది ఎంతో ఫేమస్ ఐటమ్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.